కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా జరగనున్నాయి. కొండ సోరికల్లో కొలువైన కోరమిసాల మల్లన్న స్వామి కళ్యాణానికి ఆలయ తోటబావి వద్ద మండపాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. వీరశైవుల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మను మల్లన్న స్వామి వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం వివాహమాడనున్నారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం సందర్భంగా ఇవాళ మల్లన్న స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా జరగనున్నాయి. కొండ సోరికల్లో కొలువైన కోరమిసాల మల్లన్న స్వామి కళ్యాణానికి ఆలయ తోటబావి వద్ద మండపాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. వీరశైవుల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మను మల్లన్న స్వామి వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం వివాహమాడనున్నారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం సందర్భంగా ఇవాళ మల్లన్న స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కోరమిసాల కొమరవెల్లి మల్లన్న ఆలయం కోరికలు భక్తులకు కొంగు బంగారం అవుతూ విరాజిల్లుతూ వస్తోందని, రెండవ శ్రీశైలంగా పిలువబడే ఈ ఆలయంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ తెలిపారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు బలిజ వంశస్థులు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో మల్లన్న స్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మలను వివాహమాడడం సాంప్రదాయంగా వస్తోందని అన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో స్వామివారి జాతర, బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని, మహాశివరాత్రి నాడు ఆలయ తోటబావి వద్ద ఒగ్గు పూజార్లచే పట్నం వేసి బండారుతో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణం రోజు తెల్లవారుజామున దృష్టి కుంభం, బలిహరణ అనంతరం స్వామివారికి చిత్రకన్ను అమర్చడంతో స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. చరిత్ర ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న ఈ దేవాలయం, ఇక్కడ దేవాలయం గర్భగుడిలో వీరశైవ సాంప్రదాయ ప్రకారంగా అర్చకులు పూజలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా పట్నాలు, బోనాలు చేయడం యాదవ కులస్తులైన ఒగ్గు పూజలచే జరపబడుతుంది. ఈ దేవాలయంలో ఉదయం స్వామి రాత్రిపూట ఊరు నుండి చప్పుడుతో ఊళ్ళో అన్ని కులాలు అందరి వ్యక్తుల నుండి సేకరించిన బియ్యం శనివారం రాత్రి తీసుకొచ్చి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండే పూజా కార్యక్రమం, ఆ తెచ్చిన బియ్యంతో బలిహరణ దుష్టికుంభం పోయడం జరుగుతుంది. ఆ దుష్టికుంభం తర్వాత బలిహరణ, భద్రకాళి పూజ, శ్రీ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి పూజ అనంతరం స్వామివారికి చిత్రకన్ను పెట్టడం జరుగుతుంది. ఆ చిత్రకన్ను పెట్టిన తర్వాత దేవాలయం బలిహరణ చేసిన తర్వాత దేవాలయ ద్వారం తెరవడం జరుగుతుంది. అదే ఆ రోజు నిజరూప దర్శనం చేయించబడుతుంది. నిజరూప దర్శనం అయిన తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకం అయినాక స్వామివారి ఉత్సవ విగ్రహంలో ఊరేగింపుతో కళ్యాణ వేదిక పోయి 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. 10 గంటల 45 నిమిషాలకు సుముహూర్తం ఉంటుంది. దాని తర్వాత కళ్యాణోత్సవం అయిన తర్వాత సాయంకాలం 5 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా ఉంటుంది. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు వరకు వస్తారని ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు, రక్షణ శాఖ వారు, జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్వామివారు శివుల రూపమని ఇక్కడ మల్లికార్జున స్వామి, గంగాదేవి, పార్వతీదేవి, ఇట్లా ఇక్కడ కేతమ్మ, మేడలమ్మ అని చెప్పి కొంతమంది భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి దేవాలయం దగ్గర వచ్చే భక్తులు శనివారం వచ్చి ఆదివారం ఉండి స్వామివారి సోమవారం నాడు దర్శనం చేసుకుని వెళ్ళడం ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి సంబంధించి సుమారు భక్తులచే నిర్మించిన 120 కాటేజీల వరకు ఉన్నాయి. ఒక 20 కాటేజీలు దేవస్థానం ఉన్నాయి. అదేవిధంగా దాసారకుట దగ్గర 50 రూమ్ల చౌల్ట్రీ నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఒక భక్తుల సౌకర్యం కోసం కొన్ని కాటేజీలు కడితే బాగుంటుందని మా అభిప్రాయం. భక్తులు స్వామివారి మల్లికార్జున స్వామివారి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అందరూ పుణ్యతులు కావాలని చెప్పి, అందరూ మన తెలంగాణ రాష్ట్రం కాకుండా మొత్తం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు అతి వైభవంగా ప్రభుత్వం సహకారంతో అన్నీ చేయడం జరుగుతుంది.